హాయ్! హలో! అందరికీ నమస్తే అండి. ఈరోజు నేను గ్రోసరీస్ అనేది ఎలా రీస్టాక్ చేసుకొని ఆర్గనైజ్ చేసుకుంటాను అనేది షేర్ చేశాను. ఇలా బాటిల్స్ ఖాళీ అయిపోయినప్పుడు నేను మొత్తం క్లీన్ చేసేసుకొని శుభ్రంగా అప్పుడు మళ్ళీ పొడిగా ఉన్నప్పుడు మాత్రమే వేసుకుంటాను. అలా వేసుకుంటేనే మనకి ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉంటాయి. మోస్ట్‌లీ అన్నీ డీమార్ట్‌లోనే తీసుకుంటామండి. డీమార్ట్ కోసం ఒక టిప్ అనేది షేర్ చేస్తున్నాను. డీమార్ట్‌లో మనం లూజ్‌లో ఉన్న గ్రోసరీస్ కొనుక్కుంటేనే మనకి హోల్‌సేల్ రేట్‌కనేది వస్తాయి. లేదా వాళ్ళు ప్యాకింగ్ చేసినవి ఉంటాయి కదా! అవన్నీ చాలా ఎక్కువ ఉంటదండి డిఫరెన్స్ వీటికి, వాటికి. ఒకసారి కావలిస్తే మీరు చెక్ చేసుకోండి. ఇక కందిపప్పు, పల్లీలు ఇవన్నీ గూడా నేను చక్కగా బాటిల్స్‌లో వేసుకుంటున్నాను. ఈ బాటిల్స్‌లో వేసుకోవడం వల్ల ఏంటంటే, మనకి విజిబుల్‌గా ఉంటాయి. అన్నీ చక్కగా కనిపిస్తాయి. ఇంకా మనకి టైం గూడా సేవ్ అవుతుంది కిచెన్‌లో. ఏది ఎక్కువ మనం యూజ్ చేస్తున్నాము, ఏది అయిపోతుంది, ఏది ఉంది అనేది కూడా మనకు తెలుస్తుంది. నెలకి ఎంత తెచ్చుకోవాలి అనేసి. ఇంకొకటి ఏంటంటే గ్లాస్ జార్స్‌లో ఏసుకోవడం వల్ల ఇదే మనకి ఒక డెకరేషన్ లాగా అనిపిస్తుంది కిచెన్‌లో డెకార్ లాగా. ఎక్కువ ఐటెమ్స్ అనేది కొనకుండా డెకరేషన్ కోసము నీట్‌గా, చక్కగా, కలర్‌ఫుల్‌గా కనిపిస్తా ఉంటాయి మనకి షెల్ఫ్‌లో అనేది. ఇంకొకటొచ్చేసి వాతావరణానికి మనం కూడా ఎంతో కొంత హెల్ప్ చేసిన వాళ్ళం అవుతామండి. ప్లాస్టిక్ యూసేజ్‌ని తగ్గించడం వల్ల మన వంతు మనకి మనమే హెల్ప్ చేసుకున్నట్టు కూడా అవుతుంది. కాకపోతే ఏంటంటే కొంచెం జాగ్రత్తగా వాడుకోవాలి. చేతులనేది జారిపోకుండా తడి చేతులు, ఆయిల్ చేతులు లేకుండా చూసుకొని యూజ్ చేసుకోవాలి అంతే. చాలా చాలా చక్కగా కనిపిస్తా ఉంది చూడండి షెల్ఫ్ అనేది. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ.